హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఈరోజు ఈ వీడియోలో వెజిటేబుల్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ముఖ్యమైన పదార్థాలు వచ్చేసి క్యాబేజీ, క్యారెట్, ఓ 4 పచ్చిమిరపకాయలు, నూడిల్స్, కొంచెం ఫ్రైకి సరిపడా నూనె, గరం మసాలా పౌడరు, ఉప్పు, కారం. ఇప్పుడు ఈ నూడిల్స్ని తీసుకొని ఇలానే కావాలి అనుకుంటే యాజ్ ఇట్ ఈస్గా ఒక పెద్ద గిన్నెలో పోసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. నేనైతే వీటిని సగం చేసి ఒక గిన్నెలోకి పోసి ఉడకబెడుతున్నాను. ఇలా గిన్నెలోకి నీళ్ళు తీసుకొని పొయ్యి వెలిగించేసేసి మనం తీసుకున్న ఈ నూడిల్స్ని ఆఫ్ చేసుకుంటున్నాను. నేను కాసిని వేసి ఉడకబెట్టుకోవాలి. ఆ నూడిల్స్ ఉడికే లోపల మనం ఈ క్యాబేజీని, పచ్చిమిర్చిని, క్యారెట్ని సన్నగా తరుక్కుందాము. మీకు బాగా కారంగా కావాలి అనుకుంటే కనుక ఇంకా 4 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చండి. కొంచెం సన్నగా పొడుగ్గానే ఉంటే బాగుంటుంది నూడిల్స్లో. క్యారెట్ సన్నగా తురుముకుంటున్నాము. ఇలా క్యారెట్ని, పచ్చిమిర్చిని, క్యాబేజీని అన్నిటిని సన్నగా తరుక్కొని ఉంచుకోవాలి. ఈ లోపల ఇది చక్కగా ఉడికేస్తుంది. ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందాం. ఇదిగోండి, ఇలా చక్కగా బాగా ఉడికిపోయినాయి. ఉడికిన తర్వాత దీనిలోని నీళ్ళన్నిటినీ కూడా వడగట్టేసుకోవాలి. ఆ తర్వాత పెద్ద బాండీని ఒక దాన్ని తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని నూనె వేసి నూనె బాగా కాగనివ్వాలి. నూనె బాగా కాగిన తర్వాత హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో ఉండాలి. హైలోనే ఉన్నప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, క్యాబేజీ వేయాలి. హై ఫ్లేమ్లోనే బాగా వేగనిచ్చి ఒక 2 నిమిషాలు అయిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి. ఈ హై ఫ్లేమ్ మీదే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా హై ఫ్లేమ్ మీద వేస్తే ఇట్లా ఈ కలర్లోకి రావాలి. క్యాబేజీ కొంచెం బాగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఇలా చక్కగా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి నీళ్లు వడగట్టి పక్కన పెట్టుకున్న నూడిల్స్ని వేయాలన్నమాట. ఇలా వేసుకున్న వాటిని ఇట్లా 2 గంటలతో తిప్పితే బాగా ఈజీగా ఉంటుంది. దీనిలోకి ఇప్పుడు కొంచెం గరం మసాలా పౌడర్ ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎండు కారం కూడా వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఆ 3 వేసేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. గరిటెలతో కష్టము అనుకుంటే ఇలా ఫోర్కులతో కూడా కలుపుకోవచ్చు. సమానంగా ఉప్పు, మసాలా పొడి, కారం బాగా కలిసిపోయింది. ఇంకా పొయ్యి ఆపేసుకోవడమే. వెజిటేబుల్ నూడిల్స్ రెడీ అండి. చూసారు కదా, కలుపుకున్న తర్వాత ఎంత కలర్ఫుల్గా ఉందో. తినడానికి కూడా రుచి అంతే బాగుంటుందండి. ఇలాంటి రుచికరమైన వంటలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.